మేమందరం కూడా ఎంపీలు ఎమ్మెల్యేలు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి బడ్జెట్ తెచ్చి కట్టిస్తాం, సిఎస్ఆర్ ఫండ్ తెచ్చి కట్టిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా ఇబ్బందులు ఉన్నది, బడ్జెట్ లేదు. మేము అది దృష్టిలో పెట్టుకొని మీరు స్థలాలు కేటాయిస్తే, మీరు కొంత బడ్జెట్ ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, మా ఎంపీల ఫండ్స్ ఇస్తాము, సిఎస్ఆర్ ఫండ్స్ ఇచ్చి మొత్తం బ్రహ్మాండంగా కడితే పిల్లలు చదువుకొని గొప్ప ప్రయోజకులు అవుతారు. ఇప్పుడు ఒక్కొక్క రూమ్లో 5 మంది ఉండవలసిన రూమ్లో 5 మంది ఉండవలసిన రూమ్ లోపల 30-40 మంది ఉంటే ఎట్లా చదువుకుంటారు? ఏ విధంగా వాళ్ళు అభివృద్ధి చెందుతారు? ఎట్లాంటి ఆరోగ్యం దెబ్బతింటుంది, చదువు దెబ్బతింటుంది. వాళ్ళు ప్రయోజకులు, మానవ వనరులు అభివృద్ధి చెందవలసినటువంటి ఈ పరిస్థితుల్లో అభివృద్ధి చెందడం లేదు. ఈ విధంగా చాలా దుర్మార్గంగా పోతుంది. అందుకే ప్రభుత్వం వెంటనే స్పందించి దాన్ని సొంత బిల్డింగ్ కట్టడానికి చర్యలు తీసుకోవాలి, స్థలాలు కేటాయించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రెండవది, హాస్టల్ పిల్లలకు పాకెట్ మనీ కూడా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను. హాస్టళ్లను ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుంది. ఎందుకంటే హాస్టల్లో 200 మంది పిల్లలు ఉంటే 2 వర్కర్లు ఉన్నారు. సిగ్గున్నదా ప్రభుత్వానికి? ఒక మంత్రి దగ్గర 10 మంది వర్కర్లు. అరే, 200 మంది పిల్లలు డిగ్రీలు చదువుతున్నారు, పీజీలు చదువుతున్నారు, 2 వర్కర్లు వాళ్ళకు వంటెవడు చేయాలి? కూరగాయలు ఎవడు కోయాలి? ఎవడు తుడవాలి? ఎవడు కడగాలి? ఎవడు సాఫ్ చేయాలి? ఎవడు తుడవాలి? ఏ మాత్రం వర్కర్లు సరిపోక హాస్టళ్ళన్నీ అపరిశుభ్రంగా నరక కూపాలుగా తయారైనాయి. అందుకే ప్రభుత్వం వెంటనే స్పందించి మొత్తం హాస్టళ్ళ మీద హై లెవెల్ కమిటీ పెట్టి చర్చ చేసి ప్రతి హాస్టల్కు అవుట్ సోర్సింగ్ వాళ్ళందరూ పారిపోతున్నారు, పర్మనెంట్ ఉద్యోగులను ముగ్గురు నియమించాలి. దెబ్బతింటుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం